ఇన్ దిస్ ప్రాజెక్ట్. ఓకే, ఈ సబ్జెక్ట్ ఏంటి సార్ అసలు మీకు? ఎందుకంటే మీ ట్రైలర్ చూసిన తర్వాత 2 ప్రాస్పెక్ట్లో మనకు అర్థమవుతుంది. ఒక విలేజ్లో ఉండే కుర్రోడో లేదనుకుంటే ఒక ఫారెస్ట్లో ఉండే కుర్రోడో అట్లా మళ్ళీ తీసుకెళ్ళిపోయి ఇంకొక యూనివర్సిటీ కనెక్ట్ చేసినట్టు అనిపిస్తుంది. ఇది ఎలా డిస్కస్ చేస్తున్నారు? ఇట్లాంటి సబ్జెక్టులు ఇంత మునుపు వచ్చినాయి మీకేమన్నా దాన్ని ఏమంటారు స్ట్రైక్ అయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఇట్లాంటి సిమిలారిటీ సబ్జెక్టులు ఏమైనా వచ్చినాయి అనిపించినాయి మీకు? ఇంతవరకు డిస్కస్ లేదు, సిమిలారిటీ లేదు. ఇట్ విల్ బి ఆల్ టుగెదర్ ఎ న్యూ సర్ప్రైజ్ ఫర్ ద ఆడియన్స్. ఓకే, సో ఖచ్చితంగా ఇప్పుడు ఈరోజు ఆడియన్స్ ఎలా అనుకుంటున్నారో దిస్ స్మాలర్ టీమ్ వాట్ దే ఆర్ గోయింగ్ టు అచీవ్ బిగ్ అనేది ఎలా ఎక్సైటింగ్గా చూస్తున్నారో, వాళ్ళు థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు కూడా దే విల్ ఫీల్ దట్ సర్ప్రైజ్ విత్ ద ప్రాజెక్ట్. ఓకే, సో అది మేము అచీవ్ చేసినాం. 100% అది 12th మీకు తెలుస్తుంది. ఓకే, అందుట్లో ఇంకొకసారి మనకి విఎఫ్ఎక్స్ వర్క్ ఎక్కువ పెట్టుకున్నారు ఈ సినిమాలో. ఎందుకంటే ఇప్పుడు ఆదిపురుషు లాంటి సినిమాకే విఎఫ్ఎక్స్ విషయంలో ట్రోల్ అయింది సినిమా అది. బట్ మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఇలాంటి విఎఫ్ఎక్స్ సినిమా కదా, ఎక్కువ డిపెండ్ అపాన్ ఉంది కదా. అంటే మా పాయింట్ ఏంటంటే మేము స్టార్ట్ చేసినప్పుడు వీ వాంట్ టు మేక్ దిస్ యాజ్ అన్ ఫ్రాంచైజ్. ఇప్పుడు ప్రశాంత్ గారు కూడా మల్టిపుల్ ఇంటర్వ్యూస్లో చెప్పింది, మార్వెల్ డీసీ లాగా ఎలా ఉందో వీ వాంట్ టు మేక్ సంథింగ్ ఆన్ ఏ సూపర్ హీరో ఫ్రాంచైజ్ అన్నప్పుడు 100% ఇట్లాంటి సూపర్ హీరో ఫ్రాంచైజ్ మూవీస్కి విఎఫ్ఎక్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో ఫస్ట్ ప్రాజెక్ట్ ఫ్రమ్ ద ఫ్రాంచైజ్ వస్తున్నప్పుడు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వద్దు అనేది మా పాయింట్. సో అందుకని దెన్ మాకు ఇంత టైం పట్టింది. వీ షుడ్ టేక్ కేర్. మా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఐ థింక్ నౌ వీ గాట్ బెటర్ నాలెడ్జ్, బెటర్ ఎక్స్పీరియన్స్. సో నెక్స్ట్ మూవీస్కి కొంచెం క్విక్కర్గా ఉంటుంది టైం లైన్స్ కానీ రిలీజెస్ కానీ అదర్ ప్రాజెక్ట్స్కి. సో ఆల్ టుగెదర్ దిస్ ఈస్ ఎ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్, బట్ 100% యూ విల్ సీ ద అవుట్పుట్ ఆన్ బిగ్ స్క్రీన్. ఓకే, ఇంకొకటి సార్, మీరు స్టార్ట్ చేసినప్పుడు ఒక బడ్జెట్ అనుకుని ఉంటారు, బట్ ఇది 3 years తీసుకుంది. మీరు అనుకున్న బడ్జెట్కి మించిందా లేకపోతే ఎట్లా, ఏ స్కేల్లో జరిగింది ఇది? మించింది 100%. సో ఫస్ట్ ప్రశాంత్ అనడం అయితే సార్ ఫస్ట్ తెలుగు సినిమా చేద్దాము అన్న పాయింట్లోనే స్టార్ట్ చేశాము ఈ సినిమాని. బట్ ఐ థాట్ లేదు, మన ఇండియన్ సినిమాకి ఒక సూపర్ హీరో ఫ్రాంచైజ్ ఇస్తున్నప్పుడు లెట్స్ టేక్ ఇట్ టు నేషన్ లెవెల్ ఆర్ వరల్డ్ వైడ్. సో దెన్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్కి అది మన మార్కెట్కి హెల్ప్ అవుతుంది అండ్ వీ కెన్ మేక్ మోర్ బిగ్గర్ ప్రాజెక్ట్స్ అని అనిపించినప్పుడు దెన్ ఐ పుష్డ్ మై సెల్ఫ్ విత్ ద డైరెక్టర్ దట్ నో ఐ విల్ గివ్ యూ ద బడ్జెట్, మీ విజన్ మీద నాకు నమ్మకం ఉంది. సో 100% దీన్ని విల్ టేక్ ఇట్ టు నెక్స్ట్ లెవెల్ అని వీ స్టార్టెడ్ విత్ సంథింగ్, వీ ఎండెడ్ అప్ విత్ సంథింగ్. ఓకే, అయితే ఇంకోటిసారి మీరు ఫ్రాంచైజ్లో ఫస్ట్ రిలీజ్ చేస్తున్నారు, ఫస్ట్ మూవీ ఫ్రాంచైజ్లో ఒక 10-12 ఫ్రాంచైజ్ 10 సినిమాలు ఏదో అనుకున్నారు నాకు తెలిసిన. దాంట్లో ఫస్ట్ ఇది చేస్తున్నారు, బట్ ఫస్ట్ రిలీజ్ అవ్వకుండానే సెకండ్ అనౌన్స్ చేశారేంటి? సెకండ్ అంత కాన్ఫిడెన్సా డైరెక్టర్ పైన లేకపోతే స్క్రిప్ట్ల పైన ఏంటి? స్క్రిప్ట్ అండ్ 100% డైరెక్టర్. అదిరా. సో 100% డైరెక్టర్. సో తన దగ్గర వెరీ స్ట్రాంగ్ స్క్రిప్ట్స్ ఉన్నాయి ఆబ్వియస్గా ఈ సూపర్ హీరోకి. ఇది అయిపోయిన తర్వాత యూ విల్ గెట్ ద అనౌన్స్మెంట్స్ ఫ్రమ్ ద డైరెక్టర్ ఓన్లీ. ఓకే, ఖచ్చితంగా. ఓకే, అదిరా కాకుండా ఇంకా ఉన్నాయి అన్నమాట. ఇంకా ఉన్నాయి. అందులో మన రీసెంట్గా ఒక టాపిక్ వస్తుంది, బాలకృష్ణ గారు ఫ్రాంచైజీలో ఉంటారని చెప్పేసి ఒక టాపిక్ వస్తుంది, నిజమేనది? అంటే డైరెక్టర్ గారి దగ్గర మల్టిపుల్ డిఫరెంట్ స్క్రిప్ట్స్ ఉన్నాయి సూపర్ హీరో ఫ్రాంచైజీలో. ఇంకా ఆల్ టుగెదర్ పిచ్ చేయడం వరకు మన బాధ్యత ఎవరికైనా హీరోస్కి. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎలా వర్కౌట్ అవుతుంది? మీరు ఫ్రాంచైజీలో ఉన్న అన్ని స్క్రిప్ట్లు విన్నారా? విన్నాను. అంటే అన్నీ అంటే ఇప్పుడు స్టిల్ ఫ్యూ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ ప్రీ ప్రొడక్షన్. ఓకే, బట్ దాన్ని ఎలా తీసుకెళ్లాలన్నది ఇది ప్రశాంత్ డెసిషన్. సో అది హనుమాన్ తర్వాత ఏ ప్రాజెక్ట్ చేద్దాం అనుకుంటాడో, ఎలా తీసుకెళ్దాం ఈ ఫ్రాంచైజ్ అనేది. బట్ ఐ విల్ బి సపోర్టింగ్ హిమ్ ఇన్ ఆల్ ద ఆస్పెక్ట్స్ హౌ వీ కెన్ టేక్ ఇట్ టు నెక్స్ట్ లెవెల్. ఓకే, హనుమాన్ సంబంధించి పాన్ ఇండియా మార్కెట్ని మీరు అడ్రస్ చేయబోతున్నారు. ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? పాన్ ఇండియా రేంజ్లో ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? 100% టీజర్కి ట్రైలర్కి ట్రెమెండస్ రెస్పాన్స్ ఉందండి హిందీ మార్కెట్ నుంచి. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ టు Jan 12th వీ విల్ హ్యావ్ ఏ వెరీ గుడ్ రెస్పాన్స్. తెలుగు నుంచి ఎలా ఉందో నేషన్ వైడ్ ఆర్ వరల్డ్ వైడ్ అదే రెస్పాన్స్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాం.